నమస్తే, నేను మీ సతీష్. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది ఒక్కసారి చూస్తే, ఏదైతే ప్రజాప్రతినిధుల పైన ఉన్నటువంటి ఈ అక్రమాస్తుల కేసులు వేగవంతంగా విచారణ జరపాలి అంటూ కూడా అశ్విని ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి ఏదైతే ఒక పిటిషన్ దాఖలు చేయడం సుప్రీంకోర్టులో, ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా వీటికి సంబంధించి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల్లో ఏదైతే సిబిఐ చేస్తున్నటువంటి విచారణ కావచ్చు, సిబిఐ కోర్టులో జరుగుతున్నటువంటి విచారణ ప్రక్రియను కూడా పరిశీలించిన తర్వాత అనేక మార్లు తెలంగాణ హైకోర్టుకి అలాగే సిబిఐ కోర్టుకి కూడా కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలి అంటూ కొన్ని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా చూసుకుంటే, ఏదైతే గతంలో సిబిఐని కూడా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఎందుకు విచారణ ఇంత నెమ్మదిగా ఇంత మందకోడిగా సాగుతోంది అనేటువంటి ప్రశ్నలు కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరి ఆ సమయంలో సిబిఐ కూడా ఏవైతే డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి, డిశ్చార్జ్ పిటిషన్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ విచారణ అనేటువంటిది వేగవంతం కావడం లేదు. ఒక డిశ్చార్జ్ పిటిషన్ విచారణ పూర్తయ్యేటప్పటికి ఇంకో 4 డిశ్చార్జ్ పిటిషన్లు వచ్చి పడతా ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసుల్లో 95 డిశ్చార్జ్ పిటిషన్లు, 35 క్వాష్ పిటిషన్లు ఉన్నాయి. మరి అవన్నీ విచారణ చేసిన తర్వాతే మరి ఛార్జ్ షీట్లోకి వెళ్ళడం, అంటే మెయిన్ కేసులో విచారణ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు అయితే ఉన్నాయి అనేటువంటిది కూడా వాళ్ళు తమ వాదనలుగా వినిపించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వేగవంతంగా విచారణ జరిపి వాటి శాంటిటీ మేరకు ఆ విచారణ పూర్తి అవ్వగానే వాటిని పక్కన పెట్టేయాలి, ఆ డిశ్చార్జ్ పిటిషన్లు త్వరగా పూర్తి చేసి అసలు మెయిన్ కేసులోకి వెళ్ళాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఎవరేశారు అంటే జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా చూస్తే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, అలాగే ఇంకో పక్కన చూస్తే విజయసాయిరెడ్డి, ధర్మాన్ ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, ఈ రకంగా ఎవరెవరైతే కనుక ఈ కేసుల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, క్వాష్ పిటిషన్లు వేయడం, ఇవే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇవన్నీ కూడా దేనికి అంటే, ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే అది చట్టం వాళ్ళకి ఇచ్చినటువంటి వెసులుబాటు, ఆ వెసులుబాటుని తమకు అనుకూలంగా మార్చుకుని కేసుని జాప్యం చేయొచ్చు, కేసు విచారణ జాప్యం చేయొచ్చు. ఇదే ఆలోచనతోటి ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్. లేదంటే కనుక ఏ విధంగా ఫస్ట్ మోపిదేవి వెంకటరమణ ఈ కేసుతోటి నాకు సంబంధం లేదు, నన్ను ఈ కేసు నుంచి తప్పించండి అంటూ ఆయన ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు. ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేయంగానే ఆ కేసుకో లేదంటే అలాంటి ఇంకేవైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకో 4 డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. మళ్ళీ మోపిదేవి వెంకటరమణ విచారణ పూర్తి అయ్యిందో పూర్తి అవ్వలేదో, ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ పడింది, దానిపైన న్యాయస్థానం ఆలోచన చేసి అది విచారణ జరిపేయడానికి టైం పడుతుంది. ఆ టైం పట్టేలోపు 4-5 వచ్చి పడతాయి. అలా కదవ్వగానే మళ్ళీ ఈయన ఇంకోటి వేస్తాడు, ఈయనతో పాటుగా ఇంకో 3-4 కలిపి వేస్తారు. ఈ రకంగా 95 డిశ్చార్జ్ పిటిషన్లు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. దాని పర్యవసానం ఏమవుతా ఉంది, ఇప్పటి వరకు మనం చూసాం కదా, 10 ఏళ్లకు పైగా కూడా, 10 ఏళ్ళు దాటిపోయింది, 12 ఏళ్ళు అవుతా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక కన్క్లూజన్ అనేటువంటిది రానటువంటి పరిస్థితి, ఒక కొలిక్కి రాలేదు ఈ కేసు అనేటువంటిది, విచారణ అనేటువంటిది. కారణం ఏమిటి అంటే డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ చేయడమే సరిపోతా ఉంది కోర్టులకి. ఇక ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ అయిన తర్వాత అప్పుడు ఛార్జ్ షీట్లలోకి వెళ్ళాలి, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలపైన విచారణ చేయాలి. ఇవంతా కూడా మెయిన్ కేసు స్టార్ట్ అవ్వాలి అంటే మొత్తం 130 డిశ్చార్జ్ క్వాష్ పిటిషన్ల పైన విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ రకంగా చూసుకుంటా ఉంటే ఒక్కొక్క జడ్జి మారిపోతా ఉన్నారు. అంటే ఇప్పటికే ఏదైతే కనుక మనం గతం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకు 6 జడ్జీలు మారిపోయారు. ఒక జడ్జి రావటం, ఆయన నియమితులు కావడం సిబిఐ కోర్టు జడ్జిగా, ఆయన ఈ కేసును పట్టుకుని దీన్ని విచారణ చేస్తూ రోజువారీ విచారణ కింద ఈ విచారణ చేస్తూ పూర్తిగా ఇక డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు అయిపోయినాయి, ఇక మెయిన్ కేసులోకి వెళ్దాం అనుకునేసరికి ట్రాన్స్ఫరో లేకపోతే ఆయనకి ఇంకో దగ్గర పోస్టింగ్ వచ్చి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతూనే కొత్తగా వచ్చినటువంటి జడ్జి అక్కడి నుంచి కంటిన్యూ చేయడం కాకుండా మళ్ళీ మొదటి నుంచి కేసు మొదలవుతుంది. ఈ రకంగా ఒకటే కంటిన్యూయల్ ప్రాసెస్లో ఆ కేసు ఆఖరికి రావటం, ఇక నెక్స్ట్ మెయిన్ కేసులోకి వెళ్తారు అన్నటువంటి క్రమంలో మళ్ళీ జడ్జి మారిపోవటం, ఇలాగా 6 జడ్జిలు మారారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ కేసులకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగినటువంటి క్రమంలో
సుప్రీంకోర్టు కూడా సిబిఐని ఇదే ప్రశ్నించింది. ఎందుకు ఇంత ఇదిగా మీకు జాప్యం జరుగుతూ ఉంది? ఇప్పటి వరకు కూడా ఈ కేసులకు సంబంధించి విచారణ చేయాలి అంటూ సిబిఐకి తెలిపాము, తెలంగాణ హైకోర్టుకు కూడా మార్గదర్శకాలు ఇచ్చాము. ఏదైతే గనక అక్రమాస్తుల కేసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధుల పైన ఈ రకమైనటువంటి కేసులు ఉంటే మరి ప్రజలకు ఏ విధంగా వాళ్ళు సేవ చేస్తారు? లేదంటే కనుక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా సాక్షులను ప్రభావితం చేయడమో లేదంటే కనుక కేసును పక్కదారి పట్టించేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చట్ట వ్యతిరేకం. కాబట్టి ప్రజాప్రతినిధుల పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులన్నింటినీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలి అంటూ గతంలోనే సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వేగవంతంగా పూర్తి చేసి ఈ కేసుని కూడా త్వరితగతిన అంటే ఈ అక్రమాస్తుల కేసుల్ని కూడా త్వరగా పూర్తి చేయాలి అంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే అవి ఇప్పటికీ కూడా పూర్తి కాకపోవడంతో సిబిఐ ఏదైతే గనక గతంలో సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లుగానే మీరు అసలు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయట్లేదు అంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు సిబిఐ మీద ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా అయితే గనక సిబిఐ అఫిడవిట్ని దాఖలు చేసింది. దాఖలు చేసినటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు సిబిఐని కూడా ప్రశ్నించింది. ఎందుకు జాప్యం జరుగుతోంది, ఇప్పటి వరకు కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయారు అంటూ మరొకసారి ప్రశ్నించినటువంటి సమయంలో సిబిఐ కూడా ఈసారి చెప్పినటువంటి సమాధానాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక ఈ అంశంలో అంటే అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉచ్చు బిగబోతోంది అనేటువంటి సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ప్రధానంగా సిబిఐ తమ వాదనలు వినిపించేటువంటి క్రమంలో ఏదైతే జడ్జీలు మారిపోతూ ఉన్నారు అంటే కేసు ఒక కొలికి వస్తున్నటువంటి సమయంలో లేదంటే కనుక విచారణ ఒక స్టేజ్కి వచ్చేసరికి జడ్జీలు ఈ విధంగా సిబిఐ కోర్టుకున్నటువంటి జడ్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ల పేరుతోటో పోస్టింగుల పేరుతోటో వాళ్ళు వెళ్ళిపోవడం, కొత్త వాళ్ళు రావటం, అలా ఇప్పటికీ 6 జడ్జీలు మారారు. వచ్చిన ప్రతి జడ్జి కూడా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి ఈ కేసును మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం అంటే 2 ఏళ్ల సమయం పట్టేస్తూ ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ 12 ఏళ్లుగా జరిగినటువంటి తంతు కూడా ఇదే. కాబట్టి ఇందులో మా జాప్యం ఏమీ లేదు. పూర్తిగా కూడా న్యాయస్థానంలో ఏదైతే న్యాయ ప్రక్రియలో భాగంగానే జడ్జిల ట్రాన్స్ఫర్లు కానీ పోస్టింగులు కానీ ఉండొచ్చు. కాకపోతే జడ్జి వెళ్ళిపోతూనే ఇంకో జడ్జి వచ్చి మళ్ళీ మొదలు పెడితే ఆ కేసే పెద్ద కేసు. ఎందుకంటే దాదాపు 11 సిబిఐ ఛార్జ్షీట్లు, 9 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. మొత్తం 38 కేసులు ఉన్నాయి. వాటికి సంబంధించి 30,000 పేజీలతోటి ఛార్జ్షీట్లకు సంబంధించినటువంటి పత్రాలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా స్టడీ చేసిన తర్వాతే న్యాయమూర్తి ఏదైనా కూడా డెసిషన్ తీసుకోగలరు. మరి ఈ క్రమంలో ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ తాజాగా ఏదైతే 2022 మే 4వ తారీఖున సిబిఐ కోర్టు జడ్జిగా నియమితులై ఆ కేసును అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ చేసినటువంటి రమేష్ బాబు, ఆయనకి ఇప్పుడు హన్మకొండ జిల్లా జడ్జిగా ఆయనకు పోస్టింగ్ రావడం, ఆయన వెళ్ళిపోవటం, ఈ అంశాలన్నింటినీ కూడా నిన్న సిబిఐ సుప్రీంకోర్టులో కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ కేసుని గనక ముందుకు తీసుకువెళ్ళాలి, త్వరితగతిన పూర్తి చేయాలి అంటే గనక ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేయాలి. సిబిఐ కోర్టులోనే ఒక ప్రత్యేక కోర్టుని అంటే ప్రత్యేక బెంచ్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక జడ్జిని పూర్తి స్థాయిలో దీనిపైనే విచారణ చేసే విధంగా అంటే రోజువారీ విచారణ, డైలీ జరిగేటువంటి విచారణ లాగా ఆయన్ని నియమించి ఆయన చేత విచారణ జరిపిస్తేనే ఈ కేసు అనేటువంటిది తొందరగా పూర్తవుతుంది. లేదు అంటే గనక ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జడ్జీలు ఇంకో కేసు కూడా ఉండి వాటిని చూసేటువంటి క్రమంలో వీటిని రేపటికి వాయిదా వేయడం, ఈ రకంగా వాయిదాలు పోతూ ఉంటే ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడడం కూడా లేట్ అవుతుంది. అదే సమయంలో అధికారం చేతిలో ఉంటే వాళ్ళంతా కూడా, ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసులో ఉన్నటువంటి నిందితులు, నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అత్యంత బలమైనటువంటి శక్తులు, అత్యంత శక్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ పైన ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా రుజువు చేయాలన్నా, విచారణ సజావుగా సాగాలన్నా కూడా ఈ కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం కాదు, బదిలీ చేయకుండా ఏదైతే ఇప్పుడున్నటువంటి సిబిఐ కోర్టులోనే ఒక ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక జడ్జిని కూడా నియమిస్తే ఖచ్చితంగా ఈ కేసు అనేటువంటిది వేగవంతంగా విచారణ జరుగుతుంది. అదే సమయంలో ఈ కేసుని వేరే రాష్ట్రాలకి బదిలీ చేసినట్లయితే గనక
ఇందాక చెప్పుకున్నట్లుగానే కేసులో ఉన్న వాళ్ళంతా కూడా అత్యంత శక్తివంతులే కదా, అత్యంత బలమైనటువంటి వాళ్ళే కదా, రాజకీయ పలుకుబడి, ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు, ఈ రకంగా అందరూ శక్తివంతులు ఉన్నారు. అదే సమయంలో మాజీ జడ్జీలు ఇలాంటి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి, మాజీ మంత్రులు, మాజీ జడ్జీలు ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లుగా ఇందులో తెలుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా వేరే రాష్ట్రాలకి విచారణకు పిలవటము ఇవన్నీ కూడా కొంత అసాధ్యమైనటువంటి పనులు, అంటే కొంచెం సాధ్యానికి దూరంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పనులు. కాబట్టి కేసుని సజావుగా విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేసి ప్రత్యేక జడ్జిని నియమిస్తే ఈ కేసు త్వరితగతిన పూర్తవుతుంది అంటూ కూడా సిబిఐ నిన్న తమ వాదనలో అయితే కనుక సుప్రీంకోర్టుకి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఏదైతే ఈ వాదనలన్నీ విన్నటువంటి న్యాయస్థానం దీనిపైన త్వరలోనే మరి తీర్పు కూడా ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక జడ్జిని నియమించి పూర్తిగా అక్రమాస్తుల కేసులు, ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులపైన విచారణ, రోజువారీ విచారణకు గనక ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా ఇంకొక ఏడాది పట్టేటట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఈ కేసు అయితే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా విచారణ జరిగి అప్పుడు పూర్తిగా ఇందులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడి తీరుతుంది. ఆ పరిణామాలు అయితే కనుక ఖచ్చితంగా త్వరలోనే ఉండబోతున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.